వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, తండేల్ అనే సినిమా కొద్ది రోజుల క్రితం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఆ సినిమా దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర మీన్స్ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవటమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు లాభాలను తెచ్చిపెడుతుంది. మిగతా చోట్ల కూడా అంటే రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఇంకా లాభాలు అనేవి మిగతా చోట్లతో పోలిస్తే కొంచెం అక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పి మనకు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నట్టు మాట. సో మరి తండేల్ అనే కథలో ప్రత్యేకించి రాజు, సత్య వాళ్ళిద్దరి ప్రేమ కథ ప్రేక్షకుల్ని చాలా బాగా అలరిస్తుందని చెప్పేసి అందరి నోట కూడా ఒకే మాట వినిపిస్తుంది. ఆ పాత్రల్లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇమిడిపోయినటువంటి విధానం, వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా గొప్పగా పండిందని కూడా చెప్తున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాకి కథను అందించింది ఎవరు అని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ తోటి ఆ సినిమా కథను అల్లామని చెప్పేసి డైరెక్టర్లు చెప్పారు. అయితే ఎక్కడైతే ఈ కథ, ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ కథ జరిగే ప్రాంతం, ఆ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడే ఈ తండేలు కథను రాశాడు అనే విషయం కొంతమందికి తెలుసు. సో ఎందుకంటే అతను ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అంటే ఆ తండేలు సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో పరిచయం అయ్యాడు, కానీ అంతకుముందు ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి యువకుడు అని చెప్పాలి. అతని పేరు కార్తీక్ తేడా. సో అతను అందించినటువంటి ఆ కథ ఈరోజు అందరి చేత ప్రశంసింపబడుతోంది. మరి ఇప్పుడు మనం ఆ కార్తీక్ ఆఫీసులో ఉన్నాము. ఎక్కడైతే తండేలు కథ పుట్టిందో అంటే పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ ఎక్కడైతే తయారైందో అదే ఆఫీసులో, అతనికి సంబంధించినటువంటి ఆఫీసులో అతనితో మనం కూర్చున్నాం. సో అంటే నా ముందు కార్తీక్ ఉన్నారు. తండేలు కథ ఎలా పుట్టింది, ఏంటి, అతని కెరీర్ ఎలా మొదలైంది, ప్రస్తుతం ఎలా సాగుతూ ఉంది, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం. హాయ్ కార్తీక్. హాయ్ సార్. హాయ్ సార్. సంతోషం. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తండేల్ అనే కథ చాలా బాగా ఆడియన్స్ని అలరించడమే కాకుండా నాగ చైతన్య కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈరోజు నిలిచింది. గతంలో ఆయన చేసినటువంటి సినిమాలేవతి, మజిలీ కానివ్వండి, బంగారాజ్ కానివ్వండి, అలాగే మల్టీస్టార్, ఇంకో మల్టీస్టార్ మరం కానివ్వండి, వీటన్నిటికీ మించి పెద్ద విజయం సాధించింది, ఎక్కువ కలెక్షన్ సాధించింది అని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెర మీద పండినటువంటి రాజు, సత్యల ప్రేమ కథ. సో ఒక తండేల్ అని చాలామందికి పరిచయం లేనటువంటి పేరు అది, ఆ తండేల్ అనేది. తర్వాత దానికి ఏంటి తండేల్ అనే సినిమాలో కూడా మనకి సంభాషణ రూపంలో తెలియజేశారు. ఓనర్ కాదు లీడర్ అని చెప్పేసి ఇట్లా అని. సో అంటే నిఘంటు అర్థాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తండేలు అంటే మామూలుగా అయితే పడవ నడిపేవాడు, సరంగు, నావికుడు, ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి. సో మీరు దానికి ఇంకొక అర్థం ఇచ్చారు ఆ సినిమాలో. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ కథ అంటే మొట్టమొదటిసారిగా కార్తీక్ తేడా కథ అనేటువంటి ఒక టైటిల్ కార్డులో మీది పడింది, ఎలా ఫీల్ అవుతున్నారు? యా, ఇది చాలా బాధ్యత కింద తీసుకుంటున్నానండి. అంటే నెక్స్ట్ చేయబోయే సబ్జెక్టులు కావచ్చు, నెక్స్ట్ చేయబోయే వర్క్లు కావచ్చు, వాటన్నిటిని ఇంకా ఎర్రర్స్ లేకుండా ఇంకా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలనే ఒక రెస్పాన్సిబిలిటీని నాకు ఈ సక్సెస్ కానీ, ఈ జర్నీ కానీ, తండేల్ ఓవరాల్ ఇది కానీ నాకు ఇచ్చిందండి. సో అంటే ఈ అయిపోయిన తర్వాత రిలీజ్ తర్వాత అంటే మీరు కూడా మీ ఏరియాలో శ్రీకాకుళంకి వెళ్ళి థియేటర్లో చూశారు ఆడియన్స్ మధ్య అనుకుంటా, చూశారు కదా? అవును. సో అక్కడ అంటే మిగతా ఇక్కడ హైదరాబాద్లో మీరు ఉంటుంది హైదరాబాదు, కానీ హైదరాబాద్లో కంటే మీ ప్రాంతానికి, మీ సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడి ఆడియన్స్తో కలిసి సినిమా చూడటం అనేది ఒక అనుభవం, ఒక అనుభూతి. సో దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? అక్కడి మీ ప్రాంతం ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానం చూసి ఏమనిపించింది? యా అండి, కథ అక్కడే పుట్టింది అనేది నా ఇదండి. సో రూట్స్ ని మర్చిపోకూడదు కదా. సో ఎందుకో ఆ సినిమా అక్కడే చూద్దాం, ఆ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీడియా మిత్రులు కానీ,
ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో ఇలాగ చాలా మంది అందరినీ గ్యాదర్ చేసి, అంటే అంటే బేసిక్ గా తండేల్ అనేది కాకపోయినా వేరే ఏ సినిమా అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర రిజల్ట్ కానీ ఉత్తరాంధ్ర రెస్పాండ్ కానీ చాలా గట్టిగా వినబడితే దాని సక్సెస్ కానీ దాని రిజల్ట్ కానీ వేరేగా ఉంటుంది అనేది ఒక అవగాహన ఉందండి అందరికి. సో లిటరలీ తండేల్ అక్కడే చూడడం జరిగింది. సో ఆ సౌండ్ లిటరలీ మీ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిందండి. సో ఫస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం అయితే బాగుంటది, ఇంకా తెలుసుకుంటే బాగుంటది అని అక్కడే చూడడం జరిగిందండి. సో తెలుసుకున్నాను, ఆ రిజల్ట్ ఈ రోజు 100 crores క్లబ్ లోకి తీసుకొని వెళ్ళి పెట్టిందండి సినిమాని. అదే అంటే మీరు హైదరాబాద్ నుంచి యాక్చువల్ చూడాలనుకుంటే హైదరాబాద్ లోనే చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తే ముందు అక్కడ చూడాలి అని చెప్పేసి మీకు అనిపించిందా అలా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి? లేదండి, ఎవరన్నా సలహా ఇచ్చారా? సలహా అలా ఏం లేదండి, అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటదని అనిపించింది. ఎందుకంటే కథ పుట్టింది అక్కడే కదా. సో దాని రిజల్ట్ రెస్పాన్స్ అక్కడి నుంచే తీసుకుందాం అనేది. ఈవెన్ మన టీం కూడా అందరూ నాకు ఈ షో ఇక్కడ ఏంటి, ఈ షో రిజల్ట్ ఏంటి, ఈ షోలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఆ ఒరిజినల్ ఫిషర్ మ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారు, అవన్నీ నాకు తెలియాలని ఎవ్రీవన్ కాల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అప్డేట్ గానీ ప్రతిదీ నేను ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళకి వెరీ ప్రీషియస్ అండి ఈ రెస్పాన్స్ గానీ ఈ రిజల్ట్ గానీ. కాకపోతే మీరు సినిమా రిలీజ్ కి తర్వాత చూస్తే కొంతమందితో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. ఈవెన్ అందులో సాయి పల్లవి చేసినటువంటి సత్య క్యారెక్టర్ ని యాక్చువల్ గా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఒక తీసుకొచ్చారు కదా, మాట్లాడించారు. తర్వాత యాక్చువల్ గా వేరే అతను అదేంది ఫిషర్మెన్ మర్కండైజ్ అసోసియేషన్ అట్లాంటిది ఏదో ఉంది కదా, అతను ఏదో కొంచెం వేరేగా మాట్లాడారు కదా, ఇది యాక్చువల్ గా కథను మార్చేశారు అని ఏదో అట్లాంటిది ఏదో చెప్పారు అతను. అవునండి, అది ఏం లేదండి, అంటే అంటే హోల్ డిస్కసింగ్ అబౌట్ పొలిటికల్ ఏదైతే ఉందో అవి ఎందుకు రిజిస్టర్ చేయలేదు, అవి ఎందుకు అడ్రస్ చేయలేదు అని వాళ్ళదే కాదండి చాలా మంది యొక్క ఇంటెన్షన్ అది. అయితే మనం ఇందులోని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ సందర్భంలో కూడా మరొకసారి ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, మనం కేవలం ఆ ఇన్సిడెంట్ ని మాత్రమే తీసుకున్నామండి, మిగతాదంతా కల్పితం. లవ్ స్టోరీ ఈజ్ అవర్ బెట్టింగ్ అండి, ఆ కల్పితాన్ని మనం పట్టుకొని మనం చేసాం. సో దీన్ని లవ్ స్టోరీ కిందే చూస్తే బాగుంటది అనేది వాళ్ళకి అడ్రస్ చేసేలాగే మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఫిషర్ మ్యాన్స్ ని తీసుకొని వచ్చి హెల్ప్ చేశారో, అది పొలిటికల్ పెద్దలు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ టీం అందరూ కలవడం జరిగింది. వాళ్ళకి ఫైనాన్షియల్ రెస్పెక్ట్ కావచ్చు, క్రెడెన్షియల్ రెస్పెక్ట్ కావచ్చు. సో ఓవరాల్ గా అందరికి ఎక్కడ ఎవరు ఏం లోడ్ చేయలేదండి. రైట్ నో మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ రేస్ చేశారో దానికి ఆన్సర్స్, దానికి కంక్లూజన్స్ ఆల్మోస్ట్ వచ్చేయండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరు మీ ఊళ్ళో అంటే మీ ఏరియాలో ఆ ఫిషర్ మ్యాన్ అప్పుడు ఏదైతే ఆ న్యూస్ 2019లో ఆ న్యూస్ వచ్చింది, కొంతమంది అక్కడ చిక్కుకుపోయారు, 22 మంది మత్స్యకారులు, వాళ్ళని ఇక్కడికి వచ్చేసారు. సో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు వాళ్ళ కథ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేసే పాయింట్ పెట్టుకున్నారు కదా. దీనికి ఒక లవ్ స్టోరీని అల్లితే బాగుంటుంది అనే థాట్ ఎలా వచ్చింది మీకు? అదేనండి, ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలోనే లిటరల్లీ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యన ఒక వారే జరుగుతుంది. ఎప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది, అది ఎప్పుడు ఉందండి. అది ఎందుకో ఈ 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలైంది ఆ టైం పీరియడ్ లోనే. అదే అంటే ప్రత్యేకించి ఏంటంటే ఈ కశ్మీర్ విషయంలోనే రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుందండి. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో భయంకరంగా నడిచింది. సో నన్ను ఫస్ట్ కదిలించిన అంశాలే అభినందన్ అటాక్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్, వీటి మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ ఈ యుద్ధాలని వీటిని ఆపితే ఏంటి, అసలు ఈ గోలంతా ఒక ప్రేమ ఆపగలిగితే ఏంటి అనే దగ్గర నాకు మొదలైన ఒక ఆలోచన అండి. అంటే దీంట్లో మీద రోజా అనే సినిమా ప్రభావం 100% ఉందండి. అదే అండి, రోజాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అవునండి, బట్ ఇది మాస్ రోజా అని చెప్పొచ్చు. సో అండ్ అంటే డెఫినెట్లీ మాస్ రోజా అని చెప్పొచ్చు. సో అదే ప్రూవ్ అయింది. అదేనండి, కానీ మీరు చెప్పింది చూస్తే మరి కథ అలా లేదే. మీరు ఏమన్నారు, రెండు దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం ఒక ప్రేమ కథ జరిగింది కదండి, శాంతి జరిగింది కదా క్లైమాక్స్ లో. అంటే లిటరలీ మన ఫిషర్ మ్యాన్సే కాదు, అవతల పాకిస్తాన్ ఫిషర్ మ్యాన్స్ కూడా అట్ ఏ టైం మనకి వాగా బార్డర్ దగ్గర రిలీజ్ చేసే షాట్లు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఎప్పుడు పాకిస్తాన్ ఇండియాకి ఆ పర్టికులర్ ఫిషర్ మ్యాన్
ఈ ఈ ఇష్యూస్ లోనే ఏంటంటే ఎప్పుడు పీసే ఎప్పుడు ఓవర్కమ్ చేస్తూ ఉంటదండి. మేము కొంతమందిని రిలీజ్ చేస్తాం, సరే మీరు కొంతమందిని రిలీజ్ చేయండి, మేము 50 మందిని, మేము 70 మందిని, ఇట్లాంటి ఒక పీస్ కాన్సెప్ట్ లోనే వెళ్తుందండి. అంటే లిటరల్లీ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు రిలీజ్ అవ్వడం జరుగుతుంది, వీళ్ళు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అండర్ కరెంట్ లో ఉంటదండి. అది స్పూన్ ఫీడింగ్ లో అడ్రస్ చేస్తున్న ఎలిమెంట్ కాదు, అండర్ కరెంట్ లో. అంటే నిజంగా వీళ్ళ లవ్ ఈ ఇష్యూస్ ని వీటిని కొంచెం ఓవర్కమ్ చేసి సామరస్యానికి పీస్ కి తోడ్పడితే ఎలా ఉంటది అనే దానికోసం ట్రిగ్గర్ చేసింది ఇది. లాస్ట్ కి అదే జరిగింది లిటరల్లీ. అదే కదే నాకు ఎక్కడో పాయింట్ కొంచెం మిస్ అయింది అన్న ఫీలింగ్. ఎందుకంటే అండర్ కరెంట్ ఉంటే బాగుంటది అనేది ఉద్దేశం. అంటే ఇతనికి ఒక రాజుకి ఒక లవ్ స్టోరీ ఉంది అనే విషయం ఆ పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా దాన్ని వాళ్ళు అడ్రస్ చేయలేదు. అడ్రస్ చేస్తున్నట్టుగా కథ మీరు అక్కడ కనిపించలేదు. మరి అంటే ఎప్పుడైతే ఇతను సత్యాది నుంచి దూరం అయిపోయి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళిపోయాడో అది అతనికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యవహారంగా ఉంది తప్ప ఆ లవ్ స్టోరీ ఆ పాకిస్తాన్ కు సంబంధించి ఎవరైతే ఉంటారో జైలర్ గాని అక్కడ జైలు సిబ్బంది గాని వీళ్ళెవరూ కూడా అతని లవ్ స్టోరీని అడ్రస్ చేసినట్టుగా మనకి కనిపించలేదు. ఒక చోట మాత్రమే మీరు అతనికి ఫోన్ చేయమని చెప్పేసి అతనికి బాగా అనుకూలంగా ఉండేటువంటి ఒక జైలు సెంట్రీ అతను వచ్చి ఫోన్ ఇవ్వటం తప్పితే మీరు అది కొంచెం అక్కడ ఏదైనా మార్పులు జరిగాయని నాకు డౌట్ వచ్చింది. మార్పులు కాదండి, ప్రతి సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద కొంత ట్రిమ్ అవుద్ది కదండి, కొంచెం కొంచెం. సో ఆ ట్రిమ్మింగ్ క్రమంలోని ఇప్పుడు మీరు ఏదైతే ఆ లవ్ స్టోరీ కావచ్చు, లేదంటే అది కొంచెం సెకండ్ హాఫ్ లో వాళ్ళకి తెలియడం కానీ, వాళ్ళు అడ్రస్ చేయడం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ, ఈ లవ్ కోసం ఇంకొంచెం బాగా చెప్తే బాగుంటది అనే దానికోసం మీరు ఏదైతే అడుగుతున్నారో. నేనేమనుకున్నానంటే నిజంగా చెప్తున్నాను, జైలర్ ఏదైతే ఉన్నాడో ఆ జైలర్ గనక ఇతని ప్రేమ కథ తెలిసి సో అతను కూడా ఇతనికి మొదట్లో ఇతని మీద ఒక ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి కొంత యావర్షన్ అనేది ఉంటుంది కాబట్టి పాకిస్తాన్కి అలా ఉంటాడు. లవ్ స్టోరీ అతను బలమైనటువంటి ఆ లవ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత అతను కూడా ఇతనికి ఫేవర్గా మారతాడు అని కొంచెం అలా ఉంటే బాగుండేదేమో, ఇంకా బలంగా ఉండేదేమో అని అనిపించింది నాకు ఓవరాల్ సినిమా చూసిన తర్వాత. ఇక్కడ ఏదో మిస్ అయినట్టుంది. ఈ లవ్ స్టోరీ ఎంత బలంగా ఉంది, దీని ఎఫెక్ట్ కూడా జైల్లో కనిపించినట్లయితే ఇంకా బాగుండేది కదా అని అనిపించింది అనమాట. అనేక వెర్షన్స్ లో మీరు అంటున్న ఒక వన్ ఆఫ్ ద వెర్షన్ అండి. అంటే రాస్తున్నప్పుడు రైటింగ్ ప్రాసెస్ లో గానీ అన్నిట్లో రకరకాల వెర్షన్స్ ఉంటాయి. రకరకాల వెర్షన్స్ లో మనం ఒక వెర్షన్ లోని డిస్కషన్ లోని ఒక స్టేజ్ లో డిస్కస్ చేసిన వెర్షన్ కూడా ఉంటదని. అంటే వాట్ ఇఫ్ జైలర్ అదండి ఫైనల్ గా మీరు అంటుంది సింగిల్ లైన్ ఏంటంటే ఈడి ప్రేమే జైలర్ ని మార్చింది, ఈడి ప్రేమే జైలర్ మనసుని కదిలించింది, లవ్వే అల్టిమేట్ గా వీడి బలమే లవ్, వీడి వెపనే లవ్ అనేది ఇంకొంచెం బాగా అడ్రస్ అవుతుంది అనేది మీరు అంటున్నారు. బట్ అదేనండి అంటున్నాను కదా, అనేక వెర్షన్స్ లో ఒక వెర్షన్ అదే. ఓకే, అంటే మీరు చందుకు అయితే ఈ వెర్షన్ చెప్పారు, అలా అని కాదండి మనం చెప్పడం అది చెప్పడం కాదు, కానీ ఫైనల్ గా ఏం వెర్షన్ బయటకు వచ్చింది అనేదే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అంటే ఒకటైతే బయటకు వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చందు మొండేటి మార్చేశాడు, యాక్చువల్గా అది ఉంది, యాక్చువల్గా ఆ లవ్ స్టోరీకి సంబంధించినట్టే ఆ ఇంపాక్ట్ అనేది ఆ జైలు సిబ్బంది మీద కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు ఇట్లా కొంత ఫేవర్గా మారుతారు, అప్పుడు దాకా వాళ్ళంటే చాలా కఠినంగా ఉండేవాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మారుతారు అనేదాన్ని నేను మార్చేశాడు అనేది సార్. మీరు అన్నది వచ్చిందండి, అది 100% కాకపోయినా డిస్కషన్ కాదండి, సినిమాలో కూడా కొంచెం అప్లై అయ్యింది. ఇప్పుడు మీరు అంటున్న ఆ సెంటర్ తీసుకొచ్చి ఇవ్వడం కావచ్చు, అంటే ఊరికే ఎవరు కదా, డెఫినెట్లీ తనకు తెలిసే ఉంటది, ఈ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటది, వీటి కోసం ఏదో ఒక స్పేస్ లో షూట్ కూడా చేసే ఉంటాం. బట్ నిడివి యొక్క ప్రస్థానంలో అంతే కదా సార్. అంతేగాని ఆయన ఏది తీయడం అంటూ ఏం జరగలేదండి. ఆయన లిటరల్లీ ఆయన బెట్టింగ్ కూడా దీన్ని లవ్ స్టోరీనే సేల్ చేయాలి, లవ్ స్టోరీ లాగే మనం ఇది చేయాలి అనేది ఆయన ఆలోచన అండి. అండ్ దీన్ని ఆయన డెఫినెట్లీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారనే చెప్పాలి మనం. ఓకే, సో అంటే మీరు అంత ఓవరాల్ గా సినిమా అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నప్పుడు మీరు ఏదైతే ఆయనకి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారో యాస్టీజ్ గా అలాగే తీసారా? ఒక మాటలో చెప్పండి. యాస్టీజ్ గా ఎప్పుడు ఎవరు తీరు కదండి, యాస్టీజ్ గా ఎవరు తీయకూడదు కూడా. ఓకే, తీయకూడదనే నేను అంటాను. ఎందుకంటే యాస్టీజ్ గా మీరు ఏదైతే రాసుకుంటారో మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చామండి. వి గివెన్ కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్. సో 2.5 hours to 3 hours నరేషన్ వినడం జరిగింది. సో అందులో వాళ్ళకి నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు అన్ని ఉంటాయి కదండి. ఇంకా అంటే ఇప్పుడు మనం డెఫినెట్లీ
ఒక కథని మనం ఇంకో డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఆయన మళ్ళీ దీన్ని కథకుడుగా దీన్ని కెలకాలి, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దీన్ని కొన్ని అవసరం లేనివి తీయాలి, ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో చందు గారు డెఫినెట్లీ దాన్ని ప్రజాకర్షకంగా ఎలా మలుచుకోవాలి ఈ కథని, అండ్ ఇందులో ఎక్కువ మంది చూడాలంటే ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి. మీరు ఇందులో మెయిన్ గా అండర్లైన్ చేసుకుని అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సుపీరియర్స్ ఒకరు కాదండి, 10 మంది సుపీరియర్స్ ఉన్నారు. నా దృష్టిలో అరవింద్ గారు సుపీరియరే, చందు గారు సుపీరియరే, వాసు గారు సుపీరియరే, సాయి పల్లవి గారు సుపీరియరే, చైతన్య గారు సుపీరియరే, దేవి గారు సుపీరియరే. సుపీరియర్స్ అందరూ కలిసి, సో నన్ను పక్కన పెట్టండి, సుపీరియర్స్ అందరూ కలిసి ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డెసిజన్ తీసుకొని వచ్చారండి. అది చందు గారు అందరినీ ఒక బ్రిడ్జ్ మీదకే తీసుకొచ్చారు. సో ఆ బాధ్యత ఆయన చాలా మంచిగానే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఆ జర్నీ. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక కొత్తగా ఒకటి కనిపిస్తూ ఉంది. చింతకంది శ్రీనివాసరావు గారు, ఆయన మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా. ఆయన మున్నీటి గీతలు అని చెప్పి ఈ మధ్య ఒక నవల రాశారు. ఇది ఆ నవల నుంచే ఈ తండేల్ని తీశారు, కానీ క్రెడిట్ చింతకంది శ్రీనివాసరావు గారికి ఇవ్వలేదు అంటూ ఒక ఎలిగేషన్ అనేది నేను చూశాను. అది ప్రధానంగా ఫేస్బుక్లో. అది కూడా ఈ ఎలిగేషన్ పెట్టింది కూడా కేపీ అశోక్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు, రైటరే ఆయన కూడా. అంటే ఆయన కూడా స్వయాన ఒక సినీ విమర్శకుడు, విశ్లేషకుడు. సో ఎన్నో పుస్తకాలను కూడా, సాహిత్యంలో కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా సీనియర్. అలాంటి ఆయన తన వాల్ మీద ఇది మున్నీటి గీతలే ఈ తండేలు కథకి ఆధారం, కానీ టైటిల్ కార్డులో మాత్రం వేరే రచయిత పేరు వేశారు అని ఆయన ఒక ఎలిగేషన్ హైలైట్ చేశారు. దీని మీద ఏమంటారు మీరు? అదేనండి, చింతకింది శ్రీనివాస్ గారికి కావచ్చు, కార్తిక్ తీడక్ కావచ్చు, ఇంకా చాలా మంది కావచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ రైట్స్ టు రైట్ ఆన్ పర్టికులర్ దిస్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ ఎన్ యూనివర్సల్ ఇన్సిడెంట్. దాని మీద ఎవరికి కాపీరైట్, ఎవరికి కాపీరైట్స్ అంటే కాపీరైట్స్ అనే మాట వాడడం అనేది మంచిది కాదు అసలు. అసలు అది 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 రైట్ పదం కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియల్ ఇన్సిడెంట్ ఎవరైనా ఎవరి వర్షం వాళ్ళు దాని మీద. నేను తండేలు జరుగుతున్న టైంలో ఇంకో నలుగురు నేను కూడా రాస్తున్నాను దాని మీద, నేను కూడా రాస్తున్నాను దాని మీద అని అంటే దాని అర్థం ఎవరైనా రాసుకోవచ్చండి. ఆయన ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏం రాశారనేది నిజంగా నేను ఇంకా బుక్ చదవలేదు. బట్ మనోళ్ళు చెప్పింది ఏంటంటే నాకు లవ్ స్టోరీ అయితే కాదు. నాకు తెలిసిన అది నాకు కూడా తెలుసు, అది లవ్ స్టోరీ కాదు. ప్రధానంగా అక్కడ శ్రీకాకుళంలో ఫిషర్మెన్ యొక్క లైఫ్ అదంతా పాకిస్తాన్కి వెళ్ళడం ఇదంతా కూడా ఉంటుంది. దాన్ని ఆల్రెడీ క్రిష్ గారు, మన డైరెక్టర్ క్రిష్ గారు దాని రైట్స్ కొనుక్కున్నారు. దాని వెబ్ సిరీస్ కూడా ఆల్రెడీ తయారు చేశారని చెప్పేసి మనకు తెలిసినటువంటి విషయం. సార్ ఇందులో నేను ఒకటి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందండి, అంటే నాకు వాసు గారు అడ్వాన్స్ ఇచ్చింది, వాసు గారు పడింది, నేను పెట్టిన బెట్టింగ్ లవ్ స్టోరీ అండి. ఈ లవ్ స్టోరీ తీసుకొని వచ్చి ఏమంటారు ముంబైలోని జాబ్ చేస్తున్న సాయి పల్లవి మీద వేయచ్చు, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న హీరో మీద వేయచ్చు. ఏది ఇలాగా కొన్ని కొన్ని ఐడియాలజీలు క్లాసెస్ వల్ల విడిపోయి వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ సింపుల్ సార్, ఇది తీసుకొచ్చి వేరే సెటప్ లో వేసినా కూడా ఇదే లవ్ స్టోరీ అండి. కాకపోతే దీనికి ఆ సెటప్ రావడం వల్ల ఇంకొంచెం బెటర్ గా ఆ మ్యాజిక్స్ అవన్నీ వర్కౌట్ అయ్యేసారు, ఇంకా ఎఫెక్టివ్ గా ఆ సెటప్. ఇప్పుడు ఇది 100 సెటప్ లో వేయచ్చండి ఈ లవ్ స్టోరీ. మీరు అబ్జర్వ్ చేస్తే సార్, టైటానిక్ ఉందండి, టైటానిక్ తీసి జాక్ రోజు అంతర్వేది బస్సులో ఎక్కి అమలాపురం వెళ్తున్నారండి. దారిలో యాక్సిడెంట్ అయ్యి జాక్ చచ్చిపోతూ రోజును కాపాడాడండి. ఐడియా అదే, సెటప్ అంతర్వేది బస్సు, అదేమో టైటానిక్ షిప్. అది ప్రేమ కోసం ప్రాణాలు తెగించిన జాక్, అదే సెటప్, అదే జరుగుతుంది. సెటప్ అనేది మారుతుందండి. సో ఇప్పుడు కూడా ఏంటంటే నన్ను అంటే నేను చెప్పాలనుకున్నది జస్ట్ ఈ తండేలు అనేది లవ్ స్టోరీ అనేది ఈ సెటప్ కాకుండా ఏ సెటప్ లో వేసినా కూడా అది బాగుండొచ్చు, బాగోపోవచ్చు, బట్ కథ అయితే ఇదేనండి. సో వాళ్ళు నాకు ఇచ్చింది సెటప్ కాదు, వాళ్ళు నాకు ఇచ్చింది డబ్బులు లవ్ స్టోరీకి అండి. సో చింతకింది శ్రీనివాస్ గారికి వాళ్ళు రాసిన వెబ్ సిరీస్ ఏదైతే ఉందో మున్నీటి గీతలు వెబ్ సిరీస్ వస్తుంది కదండి, దాని మీద వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో నాకు డేట్ ఐడియా లేదు, కానీ తానా సభల్లో నేను బుక్ ప్రచురించిన దానికంటే ముందే వి గాట్ అడ్వాన్స్ అండి. అది నాకు డేట్స్ అవి తెలియదు.
21 మార్చ్లో ఇప్పుడు మనకి అడ్వాన్స్ అది వచ్చింది. లాటర్ ఏదో బుక్ ప్రచురించినట్టుగా ఏమో తెలియదండి నాకు అది. మీది 2021 మన 2021 అండి అడ్వాన్స్. వీళ్ళు 2020లో రిలీజ్ అయ్యారు జాన్లో, మనం 2021లోని మార్చిలో మనకి అడ్వాన్స్ వచ్చిందండి. అప్పటికే రెడీ అయిపోయింది, 2020లోనే రెడీ అయ్యి మొత్తం అంతా రెడీ చేసుకుని ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరు, ఏంటి, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అని రకరకాలుగా మనం రిజిస్టర్ చేయించారు అప్పటికే. అప్పటికే రిజిస్టర్డ్ 2020లో రిజిస్టర్. అండి. ఓకే. అంటే మీరు ఇంకా చెప్పాలంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 2019లో అప్పుడే మీరు మొదలు పెట్టేశారు. మనం మధ్యలోనే మొదలు పెట్టామండి, అదే కదా చెప్తున్నాను. వాళ్ళు రిలీజ్ అవ్వక ముందే మనం ఈ ఫిషర్మెన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని మనం కలవడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉంటున్నప్పుడు ఆ లెటర్స్ వీళ్ళు పంపినప్పుడు కానీ కలవడం జరిగింది. శ్రీకాకుళంలో కలవడం జరిగిందండి. సో వీళ్ళు కూడా మీకు ఆ ప్రాంతానికి, మీరు మీ సొంత ప్రదేశానికి అక్కడ జరిగిన వాళ్ళు ఏదైతే విలేజ్ ఉందో ఎంత దూరం ఉంటుందండి? ఒక 15 to 10 కిలోమీటర్స్ అంతేనే. అండ్ వాళ్ళు ఎందుకు అంత దగ్గరగా అవ్వగలిగారు అంటే బికాజ్ ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ కోస్టల్ ఏరియా మొత్తం ఈ అందరూ ఏంటంటే మన షాప్ లోనే కొంటా ఉంటారు. అంటే మా ఫాదర్ ఈజ్ టెక్స్టైల్స్ బిజినెస్, క్లాత్ బిజినెస్ శ్రీకాకుళంలోనే. సో ఇప్పుడు మనకి షాప్ కి వచ్చినప్పుడు వీళ్ళు అడ్రస్ చేస్తుంటారు కదా, మనకు తెలుసు కదా. సో ఆ ఛానల్ త్రూ దీంతో ఈ లేడీస్ ఈ ఊర్లో వాళ్ళకి వెళ్ళి కలవడం జరిగింది. అండ్ వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవడం జరిగింది. సో ఓవరాల్ గా ఏంటంటే 2019 నుంచే దీని రీసెర్చ్లు కానీ ఇది కానీ మొదలవడం జరిగిందండి. 2020కి వాళ్ళు వచ్చిన 1-2 మంత్స్ తర్వాత మనం కథ పూర్తి అయిపోయిందండి. ఓకే. అంటే మీరు యాక్చువల్ గా వీళ్ళు ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఉన్నారో అక్కడ చిక్కుకుపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ ముందు మీరు కలిసారు వాళ్ళు రాకముందే, అంతేనా? అవును సార్. ఓకే. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో తీసుకుని వాళ్ళ అనుభవాలు విన్నారా మీరు? స్వయంగా విన్నారు? అయ్యో 100% విన్నానండి. సో అట్లానే ఈ కథ పుట్టింది అంతే అండి. మంచి జర్నీ అదే. ఇది అంతా మీరు చూసుకుని క్రోడీకరించుకుని ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళ అనుభవాలన్నీ కూడా చూసుకొని దీంట్లో ఒక లవ్ స్టోరీ పెడితే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని ఆలోచించారు. లవ్ స్టోరీని ఫిక్స్ అయిన తర్వాత రీసెర్చ్ చేయడం మొదలు పెట్టానండి. ఓకే. సో ఫస్ట్ ఇంటెన్షన్ మనం ఏదైతే ఆ విషయాలు జరుగుతున్నాయో, వీళ్ళు దొరికిపోయిన లెటర్ కావచ్చు, బయట ఆ టైంలో అభినందన్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటి మధ్యలో నేసిన ఫస్ట్ లవ్ స్టోరీ పడితే ఏంటి అనే ఆలోచనతో మొదలైన ఒక ఇది. ఓకే. ఈ లైట్ హౌస్ ఆ తర్వాత దానికి ఒక ఫ్లాగ్ కట్టడం ఇవన్నీ కూడా మీ కథలో భాగమేనా లేకపోతే? భాగమేనండి, 100% భాగమే. ఓకే. కథలోని భాగమే, అంత కల్పిత భాగాలు. కార్తీక్ గారు, ఇప్పుడు మీరు అంటే ఈ కథలో మీరు ఇచ్చినటువంటి కథలో డైరెక్టర్ గారు ఏమన్నా మార్చారంటే అది ఎక్కడ ఆ మార్పులు జరిగాయని చెప్పేసి అనుకోవచ్చు? చాలా విషయాల్లో మార్పులు జరిగాయండి. అంటే అదే అంటున్నాను కదండి, ఎంత మనం కథ ఇచ్చినా డైరెక్టర్ గారు మళ్ళీ రైటర్ అవ్వాల్సిందే. అవును. సో రైటర్ అయ్యి మొత్తం మార్చాల్సిందే. సో ఆయన మార్చిన అంటే ఆయన మార్పులు ఎక్కువ కమర్షియాలిటీస్ కావచ్చు, లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు. ఏమంటారు, ఈ రోజు మనం చూస్తున్న 100 crores సెలబ్రేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో వాటికి ఆయన చేసిన కసరత్తులు డెఫినెట్లీ ఆ మార్పులు అన్నిటికీ వాటికి జోడించుతాయండి. ఆయన చేసిన మార్పులకి హెల్ప్ అయ్యాయండి అవన్నీ. ఓకే. ఎక్కువగా అదే అంటే పాకిస్తాన్ సెకండ్ హాఫ్ లో ఎక్కువ మార్పులు పాకిస్తాన్ అండ్ అదే అండి ముందు నుంచి మనకి అడ్రస్ చేస్తుంది ఏంటంటే అరవింద్ గారు కానీ బయట కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం కమర్షియాలిటీస్ తగ్గాయి అనేది అడ్రస్ చేస్తున్న విషయం. సో వాటిలో కొంచెం ఆయన ఆ పాకిస్తాన్ ఇండియా పేట్రియజం కావచ్చు, ఆ కమర్షియాలిటీస్ కావచ్చు, బేసిక్ గా ఆయనకి చాలా ఎక్కువ దేశభక్తి అండి. అంటే ఇది కొంచెం సరదాగా చెప్పాల్సిన విషయం. ఆయనకి మీకు ఏం పర్వాలేదు, కేసు ఉండదు, ఏముండదు, మీ చేతిలో ఒక AK-47 పెట్టి పాకిస్తాన్ ఖైదీలో ఎవరో ఒకరు ఉంటారు కదా తప్పులు చేసి వెళ్ళి వేసేయండి అంటే దడదని ఒక 2 రోజులు ఏమంటారు కోచింగ్ తీసుకొని గన్ ఎలా పేల్చాలో వెళ్ళి 3 రోజులు దడదడ వేసుకుని వచ్చేసే అంత పేట్రియటిజం ఉంది ఆయనలో. సో అది నాకు మంచిగా అనిపిస్తూ ఉంటది. అంటే ఆయన హీ లవ్ ఇండియా అండి. సో అది ఆయన బ్లడ్ లో ఉంది అది. ఓకే. అంటే ఇండియాని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద 100% ఆయన ఒక అవుతారు రియాక్ట్ అవుతారు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వస్తే ఆయన ఎంజాయ్ చేసినట్టుగా ఇంతవరకు నేను ఈ భూ ప్రపంచంలో ఎవరు నేను చూడలే అంత ఎంజాయ్మెంట్. అంటే అది నేను ఏమంటారు చాలా మంచిగానే తీసుకుంటానంటే
ఆయనకి ఇండియా మీద కానీ ఉండే ఇండియా పాకిస్తాన్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఇండియా గెలవాలనే చూస్తారు అంతే కదా. ఇండియా గెలవాలి అక్కడ, అంతే అంతే అంతే. వేరే వేరే సెకండ్ లేదు, లేదు. లేదు అసలు. హీ లవ్ ఇండియా. ఓకే. సో మీరు మామూలుగా సినిమా చూసుకున్నారు, మీకు బాగా మిమ్మల్ని బాగా కదిలించింది, మీరు రాసిన కథే కావచ్చు, కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మిమ్మల్ని బాగా కదిలించినటువంటి ఎపిసోడ్స్ కానీ సన్నివేశాలు కానీ ఏమంటే ఏం చెప్తారు? సార్ చాలా ఉన్నాయి, ఆబ్వియస్లీ చాలా ఉంటాయి. బట్ అంటే మీరు కదిలించింది అనే మాట కోసం మాట్లాడాలనుకుంటే అండి, డెఫినెట్లీ దేవి గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కదిలించింది. అంటే మనం రాసిన ఏ సీన్ అయినా, అంటే ఈ సీను ఆ సీన్ అనేది నేను చెప్పను కానండి, చెప్పకూడదు అనుకుంటున్నాను. ప్రతి సీన్కి ఆయన మ్యూజిక్ బాగా కదిలించిందండి, చాలా బాగా కదిలించింది. మీరు రాసిన సన్నివేశాలకి ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసింది, అందులో ఉన్న అవునండి, ఆ ఎమోషన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. అవునవునండి. నేను అంటే ఒక్కొక్క ఆ కోణాలు నేను కూడా చూసి ఉండేమో. అంటే మొన్న చందు గారు కూడా ఒక స్టేజ్ మీద చెప్పారు, దేవి గారు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు తండేల్ లవ్ స్టోరీని అనేది. సో మన బెట్టింగ్ లవ్ స్టోరీ కదండి. సో ఎవరు వర్క్ చేసినా, ఎవరు ఏ క్రాఫ్ట్ పని చేసినా లవ్ స్టోరీని ఎంత ఎన్హాన్స్ చేస్తే అంత బాగుంటది అనేది మనం కోరుకుంటుంటాం. అలాగా అందరూ లవ్ స్టోరీనే ఎన్హాన్స్ చేశారు, అందరూ లవ్ స్టోరీనే తీసుకున్నారు. మీరు మొదట చందు గారికి చెప్పారా కదా, లేకపోతే అరవింద్ గారికి చెప్పారా? నేను మొదట అరవింద్ గారికి చెప్పానండి 2020-21లోని. చందు గారు కార్తికేయ అప్పుడు వచ్చారు. సో మనం కథ ఆయనకి చెప్పి వాసు గారు కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ అంతా క్రాక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా సాయి పల్లవి గారు వచ్చారండి. సో ఆ తర్వాత పల్లవి గారు వచ్చిన తర్వాత చందు వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లో. సాయి పల్లవి గారు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఎవరు డైరెక్టర్ అనే ఒక బ్యాట్లో ఇంకా చైతు కూడా రాలేదు, చైతు గారు కూడా రాలేదండి. ఫస్ట్ హీరో అన్నిటికీ కథ అనుకున్న తర్వాత ఈ కథకి సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని ముందే ఫిక్స్ అయిపోయి ముందే ఫస్ట్ ఫిక్స్ అయింది. ఎవరండి? అరవింద్ గారా బన్నివాస్ గారా? అందరం ఫిక్స్ అయ్యామండి, అందరం ఫిక్స్ అయ్యాం. అంటే మీరే చెప్పారా లేకపోతే 100% నేనే చెప్పానండి. సాయి పల్లవి అయితే బాగుంటుంది 100% నేనే చెప్పాను. ఇప్పుడు కథ చెప్పి ఎవరైతే బాగుంటది అని మనం అడిగితే చాలండి. అదే మనం మన సాయి పల్లవి అంటారు, ఇంకా అందులో ఆప్షన్స్ ఏముంటాయి? మరి వేరే పెట్టుకుంటే మన సాయి పల్లవి, ఇంకా అందులో ఇది లేదు. సో ఓవరాల్ గా అందరూ అనుకున్నదే, సాయి పల్లవి గారే అనుకున్నదే. సో లేటర్ మాకు నెక్స్ట్ ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అని ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఉంటది కదండి, చాలా మంది డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాం. సో అందరికీ నచ్చింది, బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అవి మెటీరియలైజ్ అవ్వకుండా కొంచెం డిలే అవుతూ వచ్చింది. బట్ అరవింద్ గారి కాంపౌండ్ లో గీతార్ట్స్ లోని అంత ఫాస్ట్ గా, అంటే రిజల్ట్ ఇలాంటి రిజల్ట్ కోసమే ఎంత స్లోగా ఎంత నిదానంగా నెమ్మదిగా 4 అడుగులు వెనకేసి ఎగురుతాయి అవి. సో అలానే ఇది కూడా ఎగిరిందండి. అంటే నేను ఒకేసారి బన్నివాస్ గారికి అరవింద్ గారికి కలిపి చెప్పారా లేదండి? ఫస్ట్ బన్నివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో బన్నివాస్ గారు కథ చెప్పిన తర్వాత అరవింద్ గారు కథ వినడం జరిగిందండి. యాక్చువల్ గా బన్నివాస్ గారికి అరవింద్ గారికి కథ చెప్పిన మధ్యలోనే మనకి అడ్వాన్స్ వచ్చింది. అంటే నాకు అడ్వాన్స్ వచ్చిన తర్వాత అరవింద్ గారు విన్నారు. వాసు గారే చెప్పారండి, వాసు గారే కన్ఫర్మ్ చేశారు. కథ వినిన ఇమీడియట్ గానే ఐ గాట్ అడ్వాన్స్ అండి. సో వాసు గారు డిసైడెడ్ తీసుకొని అరవింద్ గారికి చెప్పారా? అవునండి. అంటే ఆయన కాన్ఫిడెంట్, ఈ సినిమా ఎట్లా అయినా సరే తీయాలి, చెయ్యాలి, దీన్ని ఎక్కించాలి అనేది వాసు గారు పెట్టుకున్న కంకణం. అంటే నేను ఈ విషయంలో అరవింద్ గారి కంటే 4 ఎక్కువ వాసు గారికి నేను ఏమంటారు ప్రియారిటీ ఇస్తాను. అంటే ముందు నుంచి డే 1 నుంచి రుణపడే ఉంటానండి. సో ఎక్కడో అరవింద్ గారు కొంచెం లేదు వాసు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, చిన్నోడిని ఓకే నాకు తెలిసిన ఈ చిన్న బుర్రలో నాకు అనిపించింది నేను రాశాను. సో చిన్న అపశృతులు ఉంటాయి, కథలోనే ఉంటాయి, అన్నిటిలోనే ఉంటాయి. సో ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో వాసు గారు కంప్లీట్ గా దిగి ఆయన ఒక రైటర్ గా, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేస్తారు. అంటే అరవింద్ గారు చూస్తారు, జడ్జిమెంట్ చేస్తారు, ఆయన ఒపీనియన్ చెప్తారు. సో గ్రౌండ్ లెవెల్లో చేసేది కూడా మనం ఎలాగైనా సరే అరవింద్ గారిని క్రాక్ చేయాలి, అరవింద్ గారిని మనం ఒప్పించాలి, అరవింద్ గారిని మనం కన్విన్స్ చేయాలి. ఆయన పెట్టుకున్న కంకణం కట్టేసుకున్నారు అండి. అంటే ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అరవింద్ గారి దగ్గర పంపారు, నువ్వేం కంగారు పడద్దు,
మనం దీన్ని సెట్ చేద్దాం ఉమ్. అని ఇంకా జర్నీ మొదలైందండి. ఏమన్నారు అరవింద్ గారు, ఏమన్నారు మీతో అరవింద్ first గారు meeting లో? అదేనండి ఫస్ట్ మీట్ లో, ఇది చాలా సందర్భాల్లో అరవింద్ గారు కూడా చెప్పారు. ఫస్ట్ నరేషన్, ఫస్ట్ హాఫ్ నరేషన్ ఒకసారి జరిగిందండి, సెకండ్ హాఫ్ ఒకసారి జరిగింది. సో ఫస్ట్ హాఫ్ విని చాలా బాగుంది వాసు, మనం చాలా బాగుంది, మనం ఇది మిస్ చేయకూడదు, వెరీ గుడ్ ప్రిమైజ్, చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సెకండ్ హాఫ్ ఒక 4-5 రోజుల తర్వాత, అది కోవిడ్ టైం అండి, అది బేసిక్గా కలవడాలు అవి చాలా టఫెస్ట్ థింగ్ అది. ఇంకా ఇప్పటికీ గుర్తుంది. సెకండ్ హాఫ్ నరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడే అల్లు అర్జున్ గారు కోవిడ్ లోని ఆయన ఐసోలేటెడ్, ఒక 20 days 15 days ఐసోలేటెడ్ అయ్యి అప్పుడే ఆ రోజు ఇంటికి వచ్చారు. ఓకే. సెకండ్ హాఫ్ మొదలెడుతుంటే ఇంకా నాకు తెలిసి ఈ రోజు నరేషన్ ఉండదు, మనం వెళ్ళిపోవచ్చేమో, వచ్చారు కదా 15-20 రోజుల తర్వాత పిల్లలు అందరూ హడావిడి ఉంటది, హడావిడి ఉంది, ఫ్యామిలీతో మనం కూడా నెమ్మదిగా సర్దేద్దాం అని అనుకున్న టైంలో ఆయన మస్కిటో బ్యాట్ పట్టుకుని వచ్చి కూర్చున్నారు. కూర్చుని అంటే ఏం చెప్దా అనుకున్నాను, ఆయనకి కొడుకు కంటే కథ ఇంపార్టెంట్, అంటే అంత ఇంపార్టెంట్ తండ్రి కదా ఆయన. సో వచ్చి అలానే కూర్చుని పేరు. సెకండ్ హాఫ్ విన్నారు. సెకండ్ హాఫ్ విన్న తర్వాత ఏంటంటే కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి వాసు అని చెప్పి వాసు గారికి చెప్పడం జరిగింది. సో ఏమంటారు, చాలా ఎమోషనల్ గా కథని తను సెకండ్ హాఫ్ తీసుకుని వెళ్ళాడు, బట్ కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి. సో మనం ఏమంటారు దాన్ని సెట్ చేయాలి, మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చెయ్యాలి, ఈ లోపు మనం ఏంటి అనేది ఆలోచిద్దాము, వర్క్ చేద్దాము, మీరైతే వర్క్ చేయండి అని చెప్పి చెప్పారండి. సో చెప్పిన తర్వాత కొంత రోజులు వర్క్ చేసిన తర్వాత వెంటనే సాయి పల్లవి గారి నరేషన్ కూడా జరిగింది. సో సాయి పల్లవి గారు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ గారు ఎవరు, అంటే చెప్పగానే నచ్చడం అంటే చెప్పగానే ఫస్ట్ డౌట్లు స్టార్ట్ అవుతాయి కదా, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవేంటి, అదెందుకు వచ్చింది, ఇదెందుకు వచ్చింది అని. షీ స్టార్టెడ్ డిగ్గింగ్ ఎవ్రీథింగ్. అది ఆవిడకి అది అంతే అంతే టేకప్ చేసే ముందు ఆమె ఉన్నటువంటి ఆలోచనలన్నీ పంచుకుంటారు, ఆమె అనుమానాలన్నీ తెలిపోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడని హ్యాండిల్ చేయడానికి, ఆవిడని డీల్ చేయడానికి నేను కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాసన్న అందరూ, సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక క్యాప్టెన్ రావాలి, క్యాప్టెన్ వస్తేనే వీటన్నిటికీ మనం పరిష్కారం వస్తుంది. సో ఎంతైనా రైటర్ తో జర్నీ కంటే డైరెక్టర్ జర్నీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ క్రమంలోనే మేము చందు గారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయనకి డే 1 నుంచి దీని మీద మంచి పాజిటివ్ గానే ఉన్నారు, అలానే ఆయన తీసుకుని వెళ్ళారు. తెర మీద ఆడిద్దరు లవ్ స్టోరీ, వాళ్ళు ఆ క్యారెక్టర్ పండించిన విధానం ఎలా అనిపించింది? చేతు పల్లవి బాగా అనిపించింది సార్, చాలా బాగా అనిపించింది. సో ఏమంటారు, ఎందుకో తెలియదు సార్, అంటే 3-4 years జర్నీ కదండి, అంటే షూటింగ్ ప్రాసెస్లో ఉండేవాడిని, రైటింగ్ ప్రాసెస్లో ఉండేవాడిని, అంటే ఈ వర్కింగ్ ప్రాసెస్లో ఉండడం వల్ల ఏమంటారు రైట్ జడ్జిమెంట్ అంటే ఏంటి, ఈ అంటే లిటరల్లీ 2 సార్లు చూశాను, ఇంకో 4-5 సార్లు చూస్తే తప్ప మనం చేసిన తప్పులేంటి, మనం చేసిన మంచి ఏంటి, చెడేంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది ఏమంటారు ఒక కొలిక్ ఇంకా వచ్చేలా లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలాగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు, మీకేం కనపడలేదు, ఇప్పుడు అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేసే దాంట్లో లేదు సార్, ఎంజాయ్మెంట్ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నాను. అవునా? నేను కూడా వెళ్ళాను, కరెక్ట్ గా వచ్చిందా లేదా అనే దాని మీద ఉంటుంది, అంతా లర్నింగే కదా సార్. ఇప్పుడు మనం ఇందు నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఏం ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది బిగ్గెస్ట్ టాస్క్ అండి ఇప్పుడు నాకు. అదే కాకపోతే ఏంటంటే చైతు గురించి నాగార్జున గారు ఒక మాట అన్నారు, నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు, ఇవన్నీ కూడా చేతు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే నాన్నగారు కనిపించారు అని చెప్పేసి ఆయన ఒక కాంప్లిమెంట్ ఏదైతే ఇచ్చారో అది చాలా మామూలు చిన్న కాంప్లిమెంట్ కాదు. సో అంత మీరు సృష్టించినటువంటి ఒక కథానాయకుడుగా చేతు ఆ కథానాయకుడి పాత్రలో యాక్ట్ చేశాడు. అలాగే మీరు సృష్టించినటువంటి సత్య పాత్రలో సాయి పల్లవి చేసింది. అలా మీరు మీ సృష్టించిన పాత్రలు తెర మీద చూసుకుంటున్నప్పుడు కలిగేటువంటి ఒక ఆనందం ఏదైతే ఉందో, ఎందుకంటే కార్తీక్ తేడా అనే ఒక పేరు జనాలకు అందరికీ ఈ సినిమా ద్వారానే పరిచయం అయిందని అనుకోవాలి. సో అది ఎలాంటిది అంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ మీ ఊరు వాళ్ళ దగ్గర నుంచి కానీ వచ్చినటువంటి స్పందన, ఇమీడియట్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు సార్, ఎందుకంటే సినిమా రావడం, తీయడం, హిట్ అవడం, 100 కోట్లు రావడం,
సో ఏమంటారు వాళ్ళు అలానే మనోడేనా ఇదంతా చేసింది, కథ ఇచ్చింది మనోడేనా? అంటే కొంచెం వాస్తవానికి కొంచెం దూరంగా ఉంటాయి కదండి ఈ అవును. ఇది నిజమేనా అసలు జరిగిందంత నిజమేనా? 100 కోట్లు రావడం ఏంటి, ఇంత పెద్ద హిట్ అవ్వడం ఏంటి, టీం అందరూ ఊరొచ్చి సక్సెస్ మీట్ పెట్టడం ఏంటి, లేదంటే ఏమంటారు ఇంత పెద్ద సినిమా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ లో అంటే రైటర్ గా రికగ్నైజేషన్ గానీ నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలోనే కొంచెం మంచి రికగ్నైజేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. అంటే కొంచెం కొంచెం అయినా కూడా ఓకే ఒకడు ఉన్నాడు, దానికి ఒకడు ఎవడో కథ రాశాడు, ఆడెవడో పోయిన తర్వాత విషయం పేరు ఊరు ఎవడో రాశాడంట, ఆ అంట అనేది ఎక్కడో కొంత గొప్ప ఉందని నాకు అనిపించింది. సంతోషాన్ని మీతోటి ఎలా పంచుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటే అదే సార్ ఏమంటారు, అది ఒక ఏదో ఉంది. ఇప్పుడు ఇంతవరకు శ్రీకాకుళంలోనే ఉందా మీ బట్టల దుకాణాలు? శ్రీకాకుళంలోనేనండి. సో అదే అంటారు, ఇప్పుడు మనం ఒకటి ఏది చేయనంత వరకు ఎవరు ప్రెజర్ పెట్టరు. అంటే ఏంటి నువ్వు ఎప్పుడు చేస్తావు అని అడగరు. వన్స్ ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దానికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ఇప్పుడు వన్ ఈజ్ పుట్టింగ్ ప్రెజర్, వాట్ నెక్స్ట్, ఏది నెక్స్ట్. అంటే మా టీం మెంబర్స్ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ ఇది అయిపోయింది అదే అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఎక్కువ వాళ్ళ ఎక్స్ప్రెషన్ గానీ వాళ్ళ ఫీలింగ్స్ గానీ అడ్రస్ చేస్తున్న విషయాలు అవేనండి. వాళ్ళ ఫోకస్ అంతా అదేనండి, నా ఫోకస్ కూడా అదే ఉందండి. సో నాకు తొందరగా దీన్ని క్యాష్ చేసుకొని కథలు ఫాస్ట్ గా ఎక్కించేసి ఆన్ బోర్డ్ చేసేద్దాం అనే మూడ్ లోనైతే లేనండి. మంచిగానే ఇస్తే ఇంతకంటే ఇంకా మంచి కథలు, ఇంకా మంచి సెటప్లు, ఇంకా మంచి స్కేల్ ఉన్న కథలు, మంచి జోనర్స్, ఒక జోనర్ సంబంధం లేకుండా చెప్దాము. సో రైటర్ గా ఫస్ట్ వెరీ ఉంటాయి కదా సార్. ఉన్నాయి, రాసుకుంటున్నాం. అండి. సో యాక్చువల్ గా మీరు ఇందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశారు కాబట్టి. అండి, ది గ్రేట్ కృష్ణవంశీ గారు మా గురువు గారు. అవును, మరి కృష్ణవంశీ గారి శిష్యుడు మీరు. అవునండి. ఖచ్చితంగా నెక్స్ట్ స్టోరీనే మీ డైరెక్షన్ లోకి తీసుకురావాలన్న ఆలోచన లేదా? అంత స్థాయి ఇంకా నాకు రాలేదండి. కృష్ణవంశీ గారు మన కథని యాక్సెప్ట్ చేసే అంత రైటింగ్ గారు కదా అండి. మీరే మీ డైరెక్షన్ లోనే? నా డైరెక్షన్ ఇప్పుడప్పుడే అసలు ఆలోచన లేదండి. ఎక్స్క్లూజివ్ గా రైటింగ్ మీదే ఉన్నాను. రైటింగ్ మీద తప్ప వేరే డీవియేషన్ లేదండి. ఒక డైరెక్షన్ రైట్ నో ఓన్లీ రైటింగ్. ఓకే, చూద్దాం ఫ్యూచర్ లో చూద్దాం. డెఫినెట్లీ డైరెక్షన్ అయితే చెయ్యాలండి, బట్ నాట్ ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అయితే పని చేయట్లేదు కదా? లేదండి, కంప్లీట్ గా రైటింగ్ అండి, స్టోరీస్ మీద ఉన్నాను. ఇండిపెండెంట్ గానే ప్లాన్ చేస్తాను స్క్రిప్ట్ ప్లాన్ కూడా. అవునండి. వేరే ఏ డైరెక్టర్ తోనో అంటే వేరే ఏ డైరెక్టర్ మనల్ని అడగలేదు, అందుకనే మన కథలే వర్క్ చేసుకుంటున్నాం, మన కథలే ట్రై చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఈ ఆఫీస్ మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు మీరు? ఇప్పుడే వచ్చారు, జస్ట్ ఒక బడ్డింగ్ రైటర్ అనుకోవాలి, ఎలా సాధ్యం అంటే? ఏముందండి, ఇంట్లో మీద చెయ్యేస్తాం, ఇంట్లో మీద చెయ్యేస్తున్నాం, ఇంట్లో మీదే చెయ్యేస్తూనే ఉంటాం. సో ఆ బర్త్డేను ఆ టెన్షన్ తీసుకుంటే అవి కూడా తీసుకుంటే కొద్దిగా అంటే లక్కీగా ఐ హ్యావ్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్ అండి. సో ఆ విషయంలో నేను ఆ ఒక్క విషయంలో మాత్రం వెరీ లక్ కింద నేను ఫీల్ అవుతాను. అంటే ఎంత మంచి భరోసా ఇచ్చేసారా అమ్మా నాన్నలో? ఇక మీరు నువ్వు మంచిగా చేసుకోరా, డబ్బు గురించి ఆలోచించొద్దు అనే అంటే ఈ టెన్షన్ కోసం ఆలోచించొద్దు, నువ్వు ఏం చేసినా దీనికంటే ఇంకా బెటర్ గానే వచ్చేలా చెయ్యిపోయినా పర్వాలేదు, నువ్వేం చేసేయాల్సిన అవసరం లేదు, చేస్తే దీనికంటే మంచి చేయి, లేదంటే చెయ్యొద్దు అని చెప్పారు. అండ్ వాళ్ళది అదే ఉద్దేశం, నాదే అదే ఉద్దేశం అండి, చేస్తే మంచిగా చేద్దాం లేదంటే పర్వాలేదు అనే ఉద్దేశంలోనే ఉన్నానండి. ఇంతకీ తండేలు కథకి సంబంధించి మీ గురువు గారు ఏమని ఆశీర్వదించారు, ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు? పోలేరా బాబు గట్టెక్కిసావు అని అన్నారా? ఏది రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత నేను ఎవ్రీ వీక్ వన్స్ కలుస్తూనే ఉంటానండి. అంటే ఏమంటారు, వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి. అంటే మామూలుగా నేను అంటాను, అంటే మనం ఇంటి నుంచి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనం అంటే సినిమా వాడిగా మనం రకరకాల పనుల మీద వెళ్తాం, ఏదో పని మీద వెళ్తాం, ఇదేదో పని అవ్వాలనే వెళ్తాం. నేను
ఏ పని లేదు, అంటే అసలు ఏ పని లేదు దీనివల్ల మనకి. అంటే మనం అనుకుంటాం కదా సార్ ఉపయోగం ఉంటది, ఇప్పుడు మనం వెళ్తే అదొక ఉపయోగం, ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ. సో ఏ ఇంటెన్షన్ లేకుండా ఇప్పుడు వెళ్తున్నాం అంటే ఏ ఉపయోగం ఏ సంబంధం లేదన్నట్టు బయటకు వెళ్తున్నాం అంటే అది వంశీ గారి ఇంటికే బండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు వెళ్తున్నాం, దీనివల్ల మనకి లాభం ఏంటి, ఇదేంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏ ఆలోచన లేకుండా వెళ్ళే ఇంటికి ఆ ఇంటికేనండి. ఓకే, మనం మిగతాది ఏదైనా కూడా మనం ఏదో ఒక ఆలోచనతోనే మనం బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళాం ఆయనతో మీకు ఆయన అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఆబ్వియస్లీ చాలా మంచి అభిమానం అండి. అంటే నాకు తెలిసి నాకు కొంతమందికి తెలుసు కృష్ణవంశీ గారు అంటే ఎంత అభిమానం. అండ్ ఆయనతో జర్నీ అంటే మీరు ఇందాక మీరు అన్నారు కదండి, కార్తీక్ అనే వ్యక్తి ఈ అంటే తండేలతో తెలియడం జరిగింది, అంతకుముందు అతను ఎవరో తెలియదని. అంతకుముందు కార్తీక్ అనే వ్యక్తి ఎవరు అంటే కృష్ణవంశీ గారి అసోసియేట్, కృష్ణవంశీ గారి ఏడి అనేదే తెలుసండి. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ నేను కృష్ణవంశీ గారి నేమ్ కార్డుతోనే తెలుసు. కృష్ణవంశీ గారి ప్రోటీస్ అంటే కృష్ణవంశీ గారి శిష్యుడు అని మాత్రమే తెలుసండి. ఓకే, సో కాబట్టి మీరు ఆ గురువు అనేటువంటి గురు శిష్య సంబంధం ఉంది మీ మధ్య. అవునండి. గురు శిష్య ఉంది ఉంటది, కానీ ప్రియమైనటువంటి శిష్యుడు అనుకోవచ్చా? చాలా మంది ఉంటారండి ఆయనకి ప్రియమైన శిష్యులు, చాలా మంది ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు నందిని రెడ్డి గారు కావచ్చు, డైరెక్టర్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. సో అందరూ ప్రియ శిష్యులే, బట్ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు ఆ స్పేస్ లో ఉంటారు కదండి. నేను ఒక స్పేస్ లో మంచి జర్నీ చేశానండి. వెరీ గ్రేట్ జర్నీ అండి. నేను లిటరల్లీ నేను చేసిన జర్నీ లైబ్రరీతో చేశాను. యా, ఆయన ఒక లైబ్రరీ ఆబ్వియస్లీ కదండి, అదే నడిచే సినీ గ్రంథాలు. అంతేనండి. ఎన్ని సినిమాలు వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు? నక్షత్రం సినిమాకి చేశానండి, బట్ రైటింగ్ జర్నీ కావచ్చు. బట్ ఆయన కూడా పట్టాను అంటే అంత ఈజీగా ఏది పడితే అది స్టార్ట్ చేయరు కదా. సో రైటింగ్ ప్రాసెస్ కానీ అన్ని ఆయనకు అనుకూలంగా ఉంటాయి కానీ ఆయన దిగరు. సో రైటింగ్ ప్రాసెస్ లో కానీ వీటితో కానీ మోర్ ఓవర్ అంటే సినిమా జర్నీ కంటే అండి పర్సనల్ జర్నీ మోర్ ఎక్కువ అండి. అంటే ఏదో సినిమా అంటే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అయ్యో టైం ఇస్తారు మీకు. డెఫినెట్లీ అండి, ఆయన ఇచ్చేది చాలా తక్కువ మందికి ఇస్తారు టైము. సో అందరికి ఎవరి టైము అందరితోని స్పెండ్ చేయరు. ఆయన స్పెండ్ చేసిన ఆయన ఇచ్చిన తక్కువ టైంలోనే నాకు దొరికిన ఆ తక్కువ టైం వెరీ ప్రీషియస్ టైం కింద నేను ఫీల్ అవుతాను. అదే అందుకనే చెప్పారు కదా, నాకు వేరే ఏ పని అంటే లాభ నష్టాలు ఏవి బేరేజ్ చేసుకోకుండా నేను నాకు బండి ఎక్కడికి వెళ్తుందంటే ఆయన దగ్గరికి వెళ్తుంది, అంతే అండి. సో అదే అనుభవం అది ఉంటదండి. ఆ లాభ నష్టాలు ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం లెక్కలే ఉండవు. సినిమా ఇండస్ట్రీలో లెక్కలు ఉంటేనే అవుతుందండి. అదే, సో అయితే నేర్చేస్తున్నారు సినిమా ఫీల్డ్ ఎలా ఉండాలి. ఇంకా ఏం నేర్చుకోలేదు ఇంకా ఓకే, మొదలైంది. అది మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అసలు ఫీల్డ్ లోకి వచ్చి? పుష్కరం అయిపోయిందండి. 2012 లో వచ్చానండి. అయిపోయింది, పుష్కరం అయింది. పుష్కరంగా తెగింది బండి. అదే మొదటి ఇది అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు స్టోరీ రైటర్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. అంత ముందు స్టోరీ డిపార్ట్మెంట్ లో చేశారు. యా అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశాను. ఓకే, అంటే కృష్ణవంశీ గారు కాకుండా స్టోరీ డిపార్ట్మెంట్ వేరే డైరెక్టర్ దగ్గర వేణు శ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేశానండి. రవితేజ గారిది ఒక సినిమా, అది మెటీరియల్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, దిల్ రాజు గారి బ్యానర్ లో. అవునవును, మంచి జర్నీ అండి. సో ఇప్పటికీ వేణు శ్రీరామ్ గారు మంచి సపోర్ట్ చేస్తుంటారు. అంటే అది ఇంకా చాలా చిన్న అంటే నాకు ఇంకా 20 కూడా అప్పటికి రాలేదండి. వచ్చేసాను హైదరాబాద్, బీటెక్ డిస్కంటిన్యూ చేసి. అవునా, నాకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 20 కూడా నాకు లేదు. లేదు, ఇంట్లో వాళ్ళు పంపించారు. ఇంట్లో వాళ్ళకి డిస్కంటిన్యూ చేస్తే ఎవరు ఒప్పుకోరే పేరెంట్స్. అంటే మంది కొంచెం ఏమంటారు, కాలేజ్ నుంచి పంపించిన కేటగిరీలో ఉండే ఒక డిటైన్ చేసేసారు. సాధారణంగా డిటైన్ ఏంటంటే డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేయాలి. నేను ఇంజనీరింగ్ లో ఇంగ్లీష్ తప్ప ఎందులోనే పాస్ అవ్వలేదు సార్. నేను అంటే ఎన్నుంటే నాకు ఫస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్టులు బోల్డ్ ఉంటాయి. ల్యాబ్లు బేసిక్ ఏ కాలేజీలో శ్రీకాకుళంలోనేనండి. అదే అంటే మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు? మెకానికల్, సౌండింగ్ బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నా. బ్రాంచ్ ఇంగ్లీష్ తప్ప ఏది పాస్ అవ్వలేదు. అంటే అలాంటి ఎడ్యుకేషన్ అదంటే లాంగ్వేజ్ ఉంది, అంతేగాని మెకానికల్ సంబంధించినటువంటి కోర్ సబ్జెక్టులు ఏది పాస్ అవ్వాలి.
ఏం పాస్ అవ్వలేదు కదా సార్, ఈ రోజు కాలేజ్కి వెళ్ళలేదు. ఆ, సో అదే ఇది ఎందుకు అడ్రస్ చేశానంటే 19 years అప్పుడే వచ్చేసానండి. ఎవరైనా నా ఏజ్ ఈ 20 అని చెప్తే ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోరని 25 years 26 years అని అబద్ధాలు చెప్పేసేవాడిని. అంటే 1970 ఆ, మరి చిన్న పిల్లడు అంటే రాని ఇంటికి పంపి నువ్వు ఇనిషియల్ గా ఏం చదువుకున్నారు అంటారు, ఏం చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు ఉన్నదే చెప్తానండి, డిస్కంటిన్యూ చేసుకొని వచ్చానండి అని చెప్పి వచ్చాను. అంటే బట్ ఉంటది కదా చిన్నోడు, నువ్వు ఇనిషియల్ గా చాలా మంది నన్ను అంటే కోఆర్డినేటర్లుగా సరిగా గడ్డాలు మీసాలు కూడా వచ్చి ఉండవు కదా. అదే చెప్తున్నాను కదా సార్, నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెప్పి అన్నారు. సినిమా పిచ్చి తోటి వచ్చారనమాట, సినిమా మీద పిచ్చి బాగా. అంతే సార్, ఓకే. సో అట్లా అట్లా మొదట అంటే కృష్ణవంశీ గారి దగ్గర ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? 2017 అనుకుంటాను సార్, 2016 ఆయన దగ్గరికి వచ్చారు. అంటే నక్షత్రంకి వచ్చారా? నక్షత్రంకి వచ్చాను సార్, నక్షత్రంకి వచ్చాను. ఓకే. నక్షత్రంకి ముందు రకరకాల ప్రయత్నాలన్నీ చేశారు. శిఖరం అనే ఒక సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ వర్క్ చేశానండి. శిఖరం అనే సీరియల్ కి ఏడీగా ఫస్ట్. అప్పుడే మన ది గ్రేట్ డైలాగ్ రైటర్ మన సాయి మాధవ్ బుర్రా. సో నేను శిఖరం అనే సీరియల్ కి ఏడీగా ఒక 30 episodes వర్క్ చేస్తున్నప్పుడు దానికి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా గారు ఫస్ట్. ఆయన అంటే ఇంకా సాయి మాధవ్ బుర్రా గారు ఇంకా తెలీదు ఇంకా ఎవరికి. సో ఆ టైంలో సో నేను ఆయన రాస్తుండడం నేను తీసుకుని వెళ్ళి వేడివేడిగా అది అంటే సీరియల్ వర్క్స్ ఎలా చేస్తాయి డైరెక్టర్కి ఇవ్వడం, వేడివేడిగా ఈయన టక 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 రాసి. సో అప్పుడు అనేవారు నేను ఒక సినిమా చేస్తున్నాను, ఏది అది మన సాయి మాధవ్ గారు. అంటే నేను ఇప్పుడు ఒక సినిమా వస్తుంది రానా గారితో, కృష్ణమంది జగద్గురు ఫస్ట్ ఫిలిం, ఆ సినిమా తర్వాత బాగుంటది నాకు అని ఆయన సాయి మాధవ్ బుర్రా గారు అన్నారు. సో ఆయన ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు మీరు ఆయన దగ్గర ఉండారు అనమాట. అంటే ఆయన దగ్గర నేను లేనండి, ఆ టైంలో ఆయన ఆ సీరియల్ కి శిఖరం అనే సీరియల్ కి ఆయన డైలాగ్ రైటర్, మనం పేపర్లు పిన్నులు కొట్టడం. మీ కళ్ళ ముందే సాయి మాధవ్ బుర్రా గారు కృష్ణవందే జగద్గురంతో సినిమా రైటర్ అయ్యారు. కళ్ళ ముందు ఒక సినిమా వస్తుంది చాలా బాగుంటది అని చెప్పేసి ఆయన అన్నారు. సినిమా రిలీజ్ అయింది, మీకు తెలుసు డైలాగ్స్ కి అప్పుడు ఎంత అప్లోజ్ వచ్చిందో. ఒక్కసారిగా ఎవరి రైటర్ అని షేక్ అయ్యారండి. ఆ రకంగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అంటే మీకు బాగా అప్పుడు మీరు దగ్గరగా చూసారు కాబట్టి మీ చేతికి వేడివేడిగా అవన్నీ కాగితాలన్నీ ఇచ్చేవాడు. ఏమనుకునేవాడు సాయి మాధవ్ గారు చూసి మీరు అనుకునేవాళ్ళ? అనుకున్నానండి. ఆ టైంలోనే మహేష్ బాబు గారి సినిమా నేను చేస్తున్నాను అన్నారు. అంటే లిటరల్లీ అప్పుడే అంటే ఆయన ఆ జోష్ లోనే ఉన్నారు ఆయన. నేను వెళ్ళడమే ఆ సినిమా జరుగుతుంది, ఈ సీరియల్ కూడా ఇంకేం లేదు సార్. అంటే ఏమంటారు, అదే ఎలా అయిందంటే సాయి మాధవ్ బుర్రా గారికి మన కథ డైలాగ్స్ కోసం ఒకానొక సందర్భంలో నేను చందు గారు వెళ్ళి సాయి మాధవ్ బుర్రా గారికి కథ చెప్పడం, నేను చెప్పడం కూడా ఎక్స్పీరియన్స్ అయింది లాస్ట్. అంటే ఫర్ తండేలు అంటే బట్ కొన్ని ఆయనకున్న బిజీయో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కుదరలేదు. సో డైలాగ్స్ చందు గారే రాశారు. సో అంటే చెప్పాను తండేలకి సాయి మాధవ్ గారు రాయాల్సి ఉంది యాక్చువల్ గా. అంటే మనం అప్రోచ్ అవుతాం, అంటే రకరకాలుగా ట్రై చేస్తుంటాం కదా సార్. సో ఆ రకంగా అక్కడ వేడివేడిగా పేపర్లు మీరే తీసుకెళ్లారు? అయితే నేనేం తీసుకెళ్లేదు సార్, అది ఆల్రెడీ పరిచయం లేదు సార్, నాకేం సంబంధం లేదు. అయితే తర్వాత నేనేనండి ఆ శిఖరం అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పడానికి కూడా ఆయనకి నన్ను గుర్తు కూడా పట్టుండ్రు. నేను కూడా ఆయన అది అడ్రస్ చేయలేదు. మళ్ళీ తర్వాత అడ్రస్ చేయలేదండి. తండేలప్పుడు కూడా మీరు అసలు నేను మళ్ళీ అది నేననే విషయం కూడా ఆయనకి అడ్రస్ చేయలేదు. చేయడం కుదరలే. చందు గారిని తీసుకెళ్ళినప్పుడు కూడా కుదరలేదు, చేయలేదా సార్, చేయలేదు అది. సో అదే వేడివేడిగా పేపర్లు తీసుకొని వెళ్ళి డైరెక్టర్ ఇచ్చినప్పటి నుంచి ఒక కథ తీసుకొని వెళ్ళినంత వరకు జర్నీ తెలుస్తుంది అనుకుంటా ఆయనకి. ఇప్పుడు మనం చూస్తే ఆయన తెలిస్తే తెలియచ్చు. సో మన శిఖరం కుర్రాడే అనమాట. అదే పుష్కరం అయిపోయింది కాబట్టి సో మళ్ళీ ఒకసారి ఆయన రీకాలెక్ట్ చేసుకుంటూ గుర్తుకొచ్చేస్తారు ఇక. అంటే నేను అనుకోవడం ఆల్రెడీ మీరు ఈ ఈవెంట్ల ద్వారా ముందుకు వచ్చారు కాబట్టి, ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి గుర్తుపట్టే ఉంటారేమో నేను అనుకోవటం. లేదు సార్, అయితే మీరు ఎప్పుడు ఆయనతో విడిగా ఫోన్ లో కూడా మాట్లాడారా? ఏడింది సార్ నేను ఇప్పుడైనా మాట్లాడలేదా? సార్ రాబోయే రోజుల్లో మీ కథకి ఆయనగా మరి ఖచ్చితంగా రాసే అవకాశం వస్తుందేమో. 100% రావాలనే కోరుకుంటున్నానండి. ఆయన మాటలు పడాలనే కోరుకుంటున్నాను.
సో ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు తండేలతోటి ఒక మంచి విజయం, మీ ఫస్ట్ అయిపోయింది. మూవీనే మీరు కథ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి సినిమా వచ్చింది, మంచి విజయం సాధించింది, మీరు అనుకో ఒక 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద బాధ్యత పెరుగుతుంది ఒక రైటర్గా. నెక్స్ట్ ఎలాంటి కథను మేము ఆశించవచ్చు కార్తీక్ తేడా కలం నుంచి? యా అండి, చాలా సందర్భాల్లో చెప్పాను, మంచి కథలే మంచి జోనర్సే రెడీ చేసుకున్నానండి. ఒక జానర్కి ఒక జానర్ సంబంధం లేకుండానే సెట్ చేసుకున్నాను. అన్ని ఏమంటారు, తండేల కంటే ఎక్కువ పేరు తీసుకొచ్చి పెట్టే, తండేల కంటే ఎక్కువ అప్లోజ్ వచ్చే కథలే రెడీ చేసుకున్నాను. సో అలాంటివి అయితేనే ఏం చేస్తాను. అయితే మీ నుంచి ఏ కథ అయినా సరే భారీ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగనే లేదు సార్, అలాగనే లేదు సార్. నేను ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ఓటీటీ అండి. ఒక స్మాల్ వెబ్ ఫిలిం, గంటన్నరలు ఉంటాయి కదండి, అలాగే ఒక స్మాల్ వెబ్ ఫిలిం కి ఏం చేస్తున్నాను. అండ్ అలానే ఒక స్మాల్ 4 crores 5 crores లోని ఆ బడ్జెట్ కి లో కూడా ఒక సినిమాని ఏం చేస్తున్నాము. సో భారీ బడ్జెట్ లో ఏం చేస్తున్నాము, లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ కి ఏం చేస్తున్నాం అంటే, కార్తిక్ తేడా అనే వ్యక్తి ఒక పర్టికులర్ స్టోరీస్ కి లేదంటే ఒక పర్టికులర్ సెక్టర్ థింగ్స్ కే పరిమితం అయిపోకూడదు అనేది నేను పెట్టుకున్న టార్గెట్ అండి. అందులో మనం రైట్ తీసుకుంటామా, రైట్ కథ ఎంచుకుంటామా, రాంగ్ కథ ఎంచుకుంటామా, అన్ని తండేలాగా ఆడతాయా తండేలాగా ఆడవా అనేది పక్కన పెడితే, అన్ని రకాల రుచులు కార్తిక్ తేడా అనే వ్యక్తి ఇవ్వాలనేది నా ఉద్దేశం ఉంది. సో అన్ని రకాల రుచులు ఇద్దామని అనుకున్నాను. ఆ రుచులు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ రుచులు అయితే ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఓకే, అంటే మన మొత్తానికి ఈ సినిమా ఒక రావటం సినిమా పిచ్చితో వచ్చారు, కానీ ఎక్కువ మంది వచ్చేది సినిమా పిచ్చి ఎట్లా ఉంటుంది, ఒక డైరెక్టర్ అవ్వాలనో లేకపోతే ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వస్తారు, కానీ ఒక రైటర్ అవ్వాలనే పిచ్చితో కూడా, ఆ పిచ్చి కూడా బాగా ఉండి వచ్చేవాళ్ళు కూడా ఉంటారా? అదేనండి, ఓవరాల్ గా అండి నాది అంటే రైటింగ్ డైరెక్షన్ రెండు ఒకటేనండి. అంటే దాని అర్థం ఎవరైనా సరే కథలే రాసుకోవాలి, ఎవరైనా సరే కథలే చేసుకోవాలి. కథలు అనేది వెరీ బేసిక్, కథ బ్యాంకింగ్ చేసుకోవడం అనేది వెరీ బేసిక్ నెసెసిటీ ఫర్ డైరెక్టర్ గానీ రైటర్ గానీ ఎవరికైనా. అంటే ఒకప్పుడు ఏంటంటే రైటర్స్ సపరేట్ గా ఉండేవాళ్ళు, డైరెక్టర్ సపరేట్ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదుగా, డైరెక్టర్ ఖచ్చితంగా రైటర్ కూడా కావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు. అలాగే ఇప్పుడు రైటర్లలో చాలా మంది డైరెక్టర్లు అవుతున్నటువంటి చూసాం మనం. అవును సార్, ఈవెన్ దాసర్ గారి దగ్గర నుంచి ఆయన రైటర్ ముందా, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఒక త్రివిక్రమ్ గారి సంగతి చెప్పక్కర్లేదు. ఇలా ఇవాళ చాలా మంది రైటర్లు డైరెక్టర్లు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ రైటర్ వేరు డైరెక్టర్ వేరు కాదు అన్నట్టుగా పరిస్థితి అయిపోయిందనే చెప్పాలి కదా. అయిపోయిందనే చెప్పాలి సార్. అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చానంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉంటాయి. డైరెక్టర్ కి రైటర్ కి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఒక సినిమా వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా సరే ఒక ఇమేజ్ ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. రైటర్కి అలా కాదు, నువ్వు హిట్ ఇచ్చినా హిట్ ఇవ్వకపోయినా మళ్ళీ మొదటి నుంచి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ మనకి కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్, కొత్త సెటప్, కొత్తదే. సో మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సింది. ఇప్పుడు తండేల్ తర్వాత కూడా మళ్ళీ ఇంకో కొత్త కథ, మళ్ళీ కొత్త డైరెక్టర్, కొత్త హీరో. సో ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు బాగానే ఉంది ఇదంతా, మీ నెక్స్ట్ స్టోరీకి ఎవరన్నా ప్రొడ్యూసర్ దీన్ని మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ మీరు కృష్ణవంశీ దగ్గర పనిచేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశారు కదా అని అంటే ఏం చెప్తారు? 100% చేయనండి, 100% ఇప్పుడైతే చేసే కథ మాత్రం ఇస్తానండి అని చెప్తారు. కథ తప్ప నాతో నేను ఇంకొకరితో ఏ పని పెట్టుకోను, నాతో కూడా ఏ పని పెట్టుకోకూడదనే అంటారు. కథ తప్ప నాతో ఇంకా కథ తప్ప ఇంకా వాడితో మనకు పని లేదనే ఫీలింగ్ రావాలి అవతల వాళ్ళు. అంటే ఓన్లీ కథ మాత్రం, డైలాగ్స్ ఉండవు? అబ్వియస్లీ డైలాగ్స్ కూడా రాస్తామండి, డైలాగ్స్ కూడా ఇస్తాము. సో తండేలికి ఎక్స్క్లూజివ్ గా చందు గారు డైలాగ్స్ ఆయనే రాశారు, ఆయనే రాస్తానన్నారు. సో ఆయనే రాశారు. కథ మాత్రం ఇచ్చారా? స్క్రీన్ ప్లే అంటే ఆబ్వియస్లీ మనం ఇనిషియల్ నరేషన్ లోనే బేసిక్ స్క్రీన్ ప్లే, బేసిక్ డైలాగ్స్, బేసిక్ మాటలతోని బేసిక్ ఇస్తూ ఉంటాం కదండి మామూలుగా. సో 2.5 గంటల కథ మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి మనం స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్ కానీ ఏం మాటలు వస్తున్నాయి అనేది కానీ మనం చెప్తాం. సో బట్ ఫైనల్ గా షూటింగ్ ముందు రోజు పేపర్ మీద ఎవరు రాసి, ఆ డైలాగ్ పదాలు ఎవరు రాసి, ఆ సెట్ లో ఎవరు మాట్లాడుతున్నారు, ఆ పదాలు ఎవరు రాశారు అనే దాన్ని బట్టి ఆ క్రెడిట్ వెళ్తుంది. సో మనం ఎన్ని ముందు చెప్పినా, ఎన్ని మనం ముందు మాట్లాడినా, సెట్ కి ముందు రోజు రాసిన వేడివేడిగా వచ్చిన పేపర్ మీద డైలాగులు రాసిన వాళ్ళవే డైలాగ్స్. సో ఆ విషయం మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు మనకు డైరెక్షన్ వద్దు,
కథలు మాత్రమే. 100 అవును సో అంటే ఇప్పుడు కథల కార్ఖానా అన్నమాట కార్తిక్ తేడా. అవ్వాలని నేను కోరుకుంటున్నాను, తదాస్తు అవ్వాలని కోరుకుంటున్నాను కార్ఖానా. అదే కథ అంటే అన్ని కథలు Yeah. పుట్టేటువంటి ప్రదేశం Yeah, అన్నమాట yeah. ఇది అంటే. సో అన్ని ఎక్కువగా ఏదైనా ఇన్సిడెంట్ బేస్డ్ ఏదైనా ఇన్స్పైర్ చేస్తానో అలానే తయారు చేసుకున్నారా మీ ఇప్పటి వరకు మీరు? అన్ని అలాంటివి ఏం లేవండి. అది తండేలికి అలాగా సెట్ అయ్యింది. బట్ అంటే అదే ఇప్పుడు వేరే ఇప్పుడు ఏదైతే నేను ట్రై చేస్తున్నానో ఆ కథలు ఏవి రియల్ ఇన్సిడెంట్ బేసిడ్స్ ఏం కాదు, అంతా నార్మల్ స్టోరీస్. ఫిక్షన్ టోటల్ ఓకే. బట్ చాలా మంది నన్ను అడుగుతున్నారు, అంటే రియల్ ఇన్సిడెంట్ ని రియల్ టాపిక్స్ ని ఎక్కడో జరిగిన కొన్ని ఉంటాయి కదా, సో దాన్ని మీరు ఏమైనా వర్కౌట్ చేస్తే బాగుంటది అని అడుగుతున్నారు చాలా మంది. రాసినట్టు మీరు అన్ని ఫిక్షన్ స్టోరీస్ లో కూడా ఈ మధ్యలో జరిగినటువంటి ఆ టైం పీరియడ్ లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అందులో ఇన్కార్పొరేట్ చేయొచ్చు, అవకాశం ఉంటుంది. కొన్నింటి కుదురుతుంది, కొన్నింటి కుదరకపోవచ్చు. అది సో మొత్తం అంటే ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ రాబోయే కథ మీ నుంచి రాబోయే కథ నెక్స్ట్ ఇంక వేరే జానర్ లో ఉంటుంది, వేరే జానర్ లో ఉంటది, మళ్ళీ లవ్ స్టోరీ కూడా ఉంటది. ఓకే. సో ఏమంటారు డిఫరెంట్ సెటప్ లో ఉంటది, ఉండాలి. అదే అటు ఓ పక్కన సినిమాలకి ఇంకో పక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ప్లాన్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి చిన్న సినిమాలు, పెద్ద బడ్జెట్లు, డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నిటికీ బ్యాంకింగ్ రెడీ చేసుకున్నాం. తండేలు కథకు సంబంధించి మీకు బాగానే రెమ్యునరేషన్ ముట్టిందా? పుట్టింది సార్. ఎందుకో అందరూ అడుగుతున్నారు అలాగా, చాలా అందరూ అదే అడుగుతున్నారు. సో ఎందుకు అడుగుతున్నారు అంటే గీతా ఆర్ట్స్ లాంటి ఒక బిగ్ బ్యానర్ నుంచి వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టే ఇచ్చారా లేదా? ఇచ్చారు సార్, ఇచ్చారు. మీరైతే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా, మంచి ఉంది సార్, మన శ్రమకి తగ్గ ఉంది ప్రతిఫలం అందుకున్నాము సార్. ప్రతిఫలం దీనికంటే అంతకంటే ఎక్కువ వచ్చింది సార్. అంటే ఇది పేరు కానీ అంటే ఒక్కసారి కొంతమంది ఏంటంటే మొదట మీకు అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా రిలీజ్ అయింది, సో సినిమా మంచి పేరు వచ్చింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది, కొంత బోనస్లో లేకపోతే గిఫ్ట్లు ఏమైనా వచ్చాయా సినిమా రిలీజ్ తర్వాత? లేదండి, లేదు, మనమే ఇచ్చాం గిఫ్ట్లు. అవునా? మనకేం గిఫ్ట్లు రాలేదు సార్. మీరెవరికి ఇచ్చారు చెప్తున్నాను మామూలుగా జనరల్ గా. ఓకే. సో అట్లా అయితే ఇప్పుడు ప్రయాణం అయితే ఒక మంచి విజయంతో మొదలైంది మీది. అవును సార్, అదే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, బాధ్యత తీసుకోవాల్సిన విషయం అదే. వెరీ గుడ్, నైస్ కార్తీక్. అయితే తండేల్ లాంటి ఒక చక్కని ప్రేమ కథా చిత్రంతో కథారచయితగా మొదలైనటువంటి మీ ప్రయాణం రాబోయే రోజుల్లో దిగ్విజయంగా కొనసాగాలనే యాత్ర కథారచయితగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మంచి కథలు మీరు అన్నట్టుగా, సో ఇలాంటి ఒక మంచి కథ ఇచ్చారు, మంచి ప్రేమ కథ ఇచ్చారు, మీరు అంటున్నట్టు మంచి డిఫరెంట్ స్టోరీస్ తోటి సో మా ముందుకు రావాలని, మంచి కార్తీక్ తేడా పెద్ద కథా రచయితగా, అంటే చాలామంది మనకు రచయితలు మహామహులంతా కూడా, ఒక విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, సో ఈ వయసులో కూడా ఆయన ఆల్మోస్ట్ 80 years ఈ రోజు కూడా కథా రచయితగా ఆయనకి ఎంత విలువ ఉందో ఎంత గౌరవం ఉందో మనకు తెలుసు. సో ఆయన ఇచ్చిన కథలతో ఎలాంటి సినిమాలు రూపొందాయో మనందరికీ తెలుసు. సో అంత పెద్ద పేరు మీరు కూడా తెచ్చుకోవాలని, సమీప భవిష్యత్తులోనే దర్శకుడు కూడా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.